హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు కృపానామమును బట్టి నేను ఇక్కడ సువార్త పత్రికలు పంచాను ఈ తిరుమలపాలెం జంక్షన్లో. ఇంకొంత ఆత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు, నమ్మదగినవాడు, పాపం లేనివాడు, శాపం తీసేవాడు, సర్వశక్తుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు కృపానామమును బట్టి ఆయన మాటలు తెలియజేయడం నేను నిలబడి ఉన్నాను. లోకంలో పాపంతో నిండి ఉన్నది, హృదయం అంతా కంపుతో నిండి ఉన్నది. మారాలి, మారాలి, మారాలి. ఎవరు మారాలి? మనం మారాలా, మన హృదయం మారాలా, మన స్థితి మారాలా. అప్పుడు ప్రపంచం మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో వస్తున్నాము అయిపోయింది జీవితం అంటే కాదు. భూమి మీద ఉన్నన్నాళ్ళు 3 నాలుగు ముచ్చటి కొరకు వచ్చాం, కానీ ఆశలు, ఆవేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చిన్న పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీర మీద గమనించావా విశ్వాసే. దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీర మీద గమనించావా విశ్వాసే. ఈ లోకం ముల్లా బాట, విశ్రాంతి లేని చోట. ఈ లోకపు ముల్లా బాట, విశ్రాంతి లేని చోట. యేసయ్యే జీవపు బాట, సాగిపో ఆయన వెంట. యేసయ్యే జీవపు మాట, సాగిపో ఆయన వెంట. దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీర మీద గమనించావా విశ్వాసీ. వాడలోని నల్లా కాకి చూడాలి ఈ లోకాన్ని. వాడలోని నల్లా కాకి చూడనిచ్చి ఈ లోకాన్ని. చూడలేకపో రుచి, దారి మర్చిపోయే కాకి. చూడలేకపో రుచి, వాడ మర్చిపోయే కాకి. కాకిలా నీ ఉంటావా విశ్వాసీ, పావురంలో తిరిగి వస్తావా విశ్వాసీ. కాకిలా నీ ఉంటావా విశ్వాసీ, పావురంలో తిరిగి వస్తావా విశ్వాసీ. దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీర మీద గమనించావా విశ్వాసీ. ఈ లోకం ముల్లా బాట, విశ్రాంతి లేని చోట. ఈ లోకపు ముల్లా బాట, విశ్రాంతి లేని చోట. యేసయ్యే జీవపు మాట, సాగిపో ఆయన వెంట. యేసయ్యే జీవపు బాట, సాగిపో ఆయన వెంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనము పాపములోనే జీవిస్తూ మనకి ఉపయోగం లేదు. మారు మనసు రావాలి, మన స్థితి మారాలి. మన దేశం మారాలంటే ముందు మనం మారాలి. మన హృదయం మార్చుకోవాలి. మన హృదయంలో పాపం అంతా కలుక్కోవాలి. హల్లెలూయా. పొద్దున్నే లేవగానే ఇల్లు ఎలా తుడుచుకుంటున్నామో, పొద్దున్నే లేవగానే పక్కలు ఎలా సర్దుకుంటున్నామో, అలాగే ప్రతిరోజు మన హృదయాన్ని కడుక్కోవాలి. అందుకే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలది. హల్లెలూయా. దాన్ని ఎవరు గ్రహించలేరు. ఒక భక్తుడు పాడాడు, హృదయపు లోతు తెలియదు. ఎందుకంటే చిన్నపిల్లడితో సమానం. అప్పుడే కావాలంటే అప్పుడే వద్దంటది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. హృదయాన్ని మార్చగల దేవుడు, వ్యసనాలను మార్చగల దేవుడు, పాపము నుండి విడుదల చేయగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన నిత్యం సిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన లెగిసొచ్చి, మరణమ్మా నీ ముల్లెక్కడని అడిగాడు. మరణమ్మా నీ ముల్లెక్కడ?
హల్లెలూయా. ఈరోజు ప్రతి సమస్యకి భయపడిపోతున్నాం, ప్రతి రోగానికి భయపడిపోతున్నాం. దానికి అంతటికి కారణం మన హృదయమే అని యేసుక్రీస్తు ప్రభువు విన్నవించుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇస్లాం సోదరు సలాం లేకం. భారతదేశంలో ఉన్న దేవుని బిడ్డలు అందరము, ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్యకి బిడ్డలమే. అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉండేది 3 నాళ్ళు ముచ్చటే. ఈ 3 నాళ్ళు ముచ్చట్లో మన బ్రతికేటి, మన స్థితి ఏంటి, ఎక్కడి నుండే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. హల్లెలూయా. మనసు మార్చుకోగలిగితేనే జీవితం ఉంది. మనసు మార్చుకోలేకపోతే అనారోగ్యాలతోని, వ్యాధులతోని, బాధలతోని ఏడవలసిందే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ సిన్ని సువార్త నజీడిని యేసుక్రీస్తు కృపానామములో మహిమ పొందును గాక. అయ్యా, ఇక్కడ నీ నామాన్ని నేను ధ్యానించాను, నీ నామాన్ని చదివాను ప్రభా. నీ నామాన్ని అందరికీ విన్నవించుకున్నాను ప్రభా. నా పాద జోలి దులుపుకుంటూ నా ప్రాణాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందుకు కొనసాగుతున్నది. ఆమె యేసయ్యకి మహిమ కలుగును. మూడు నాళ్ళ ముచ్చటరా మన జీవితం, ముసి ముసి నవ్వులు చాలునురా ఈ జీవితం. స్తోత్రం, స్తోత్రం, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి, ఎత్తలేని నీటి వంటి, స్వల్పమైన దానిక పోరాటం. బంగారు కాసులున్నా, అపరంజి మేడలున్నా, అంతరించిపోయెను భువి నేలిన రాజు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాచిపోవును ఇలా నీ సంపదలన్నీ. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక.